దైవ జ్ఞానము అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మీకందరికి కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికి కూడా శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. గతంలో దేవుడు ఉన్నాడని నమ్మటానికి ఆధారాలు ఏమిటి అనేటువంటి సందేశము చెప్పడం జరిగింది. తరువాత దేవుడు ఎవరు, ఆయన యొక్క లక్షణాలు ఏంటి అనేటువంటి సందేశం కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత యేసుక్రీస్తు గురించి సమాజంలో ఎన్ని రకాలైన అభిప్రాయాలు ఉన్నాయి, అవి ఎంతవరకు వాస్తవము, బైబిల్ ఆయన గురించి ఏమి చెబుతూ ఉన్నది అనేటువంటి విషయాల్ని కూడా మరొక సందేశంలో వివరించడం జరిగింది. ఈ రోజున మరొక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని నేను తెలియజేయబోతూ ఉన్నాను. అదేంటంటే మరణము తరువాత ఏమి జరుగుతుంది. చాలామందికి ప్రశ్న ఉంటుంది, జీవితం అనేది ఈ లోకానికి మాత్రమే పరిమితమా, ఈ లోకం తర్వాత జీవితం ఏమైనా ఉందా, ఈ లోకం మాత్రమే శాశ్వతమా, ఈ లోకం తర్వాత వేరే లోకాలు ఏమన్నా ఉన్నాయా అని అన్వేషించేవాళ్ళు ఉన్నారు, ఆలోచించేవాళ్ళు ఉన్నారు. వాటిని గురించి వెతుక్కుంటూ వివిధ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి సమాచారం పొందాలనేటువంటి ఆశతో తిరిగేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వారికి ఈరోజు సందేశం అనేటువంటిది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వారికే కాదు కానీ ప్రతి ఒక్కరికి, ఎందుకంటే మనిషి అయిన ప్రతి ఒక్కడు ఏదో ఒక రోజున ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. కాబట్టి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవటం ప్రతి ఒక్కరికి కూడా అవసరము. కాబట్టి ప్రతి మనిషి ఈ సందేశాన్ని వినవలసిన ఆవశ్యకత ఉన్నది. విన్న తర్వాత మీకు నచ్చితే అంగీకరించవచ్చు, నచ్చకపోతే దాన్ని తిరస్కరించవచ్చు కూడా, అది మీ ఇష్టము, దానికి బలవంతం ఏమీ లేదు. అయితే ఈ సమాచారం అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మెసేజ్ని, ఈ సందేశాన్ని చివరి వరకు చూడవలసిందిగా ప్రేమతో ప్రతి ఒక్కరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. మరణము తర్వాత ఏమిటి అనేటువంటి అంశాన్ని మనము ఆలోచించడానికి ముందు అసలు మరణం అంటే ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం. చాలామంది చనిపోతూ ఉంటాం, మనం చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా పేపర్లో కానీ, టీవీలో కానీ, లేదా సోషల్ మీడియాలో కానీ రకరకాలుగా మనము మనుషుల యొక్క మరణాలని చూస్తూ ఉన్నాం. కూర్చున్నోళ్ళు కూర్చున్నట్టు, నిలబడినోళ్ళు నిలబడుతున్నట్టు, నడుస్తున్నోళ్ళు నడుస్తున్నట్లు, ఎక్కడోళ్ళు అక్కడ రాలిపోవటం అనేది చూస్తున్నాం. కాబట్టి ఎంత చదువుకున్నా, ఎంత పదవి ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, లేకుంటే ఏమి లేక అడుక్కు తింటూ ఉన్నా మనిషికి మరణం అనేది తప్పకుండా వస్తుంది. అయితే ఈ మరణం అంటే ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరణం అంటే శరీరములో ఉన్నటువంటి ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టడం, శరీరంలోంచి వెళ్ళిపోవటం. చనిపోయాను అంటారు, ఫలాని వ్యక్తి చనిపోయాడు అంటే, చనిపోవటం అంటే చని అంటే వెళ్ళి, చనిపోవుట అంటే వెళ్ళిపోవుట. ఎవరు వెళ్ళిపోవుట? ఆయన వెళ్ళిపోయాడు, ఆమె వెళ్ళిపోయింది, ఆయన ఇక లేడు అంటారు. ఎడకపోయాడు? వెళ్ళిపోయాడు. అక్కడున్నది ఎవరు? ఆయన దేహం. అది కాబట్టి దేహం వేరు, ఆత్మ వేరు. మనిషిలో ఈ రెండు భాగాలు ఉన్నాయి. ఈ రెండు కలిస్తేనే ఈ శరీరం అనేటువంటిది భూమి మీద జీవముతో ఉంటుంది. ఈ రెండిట్లో ఏది వేరైపోయినా కూడా రెండోది ఉండదు. కాబట్టి మనిషిలో ఉండే ఆత్మ మనిషిలో ఉన్నంత వరకే, మనిషి దేహంలో ఉన్నంత వరకే దేహానికి జీవం ఉంటుంది. ఆత్మ దేహాన్ని వదిలిపెట్టినప్పుడు ఇదే దేహము అది నిర్జీవం అయిపోతుంది. అదే మరణం అంటే. అయితే ఈ విషయాన్ని గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అని మనం చూసినట్లయితే, ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయము 7వ వచనమందు, మన్నైనది వెనకట వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకి మరలా పోవును. మన్నయింది వెనకట వల్లే మంటికి వెళ్తుందంట, ఆత్మ దాన్ని దయచేసిన దేవుడు వరకే. మన్ను అంటే ఏంది? శరీరము. అది మంటిలోకి వెళ్ళిపోద్ది.
లోపల శరీరాన్ని బ్రతికిస్తున్న ఆత్మ దేవుని స్వాధీనంలో కంట్రోల్కి వెళ్ళిపోద్ది. ఎందుకంటే మనిషి ఈ లోకంలో ఉన్నంతకాలం మనిషి తన కంట్రోల్లో ఉంటాడు. తాను తిట్టాలనుకున్న వాళ్ళు తిడతాడు, కొట్టాలనుకున్న వాళ్ళు కొడతాడు, దోసుకోవాలనుకుంటే దోసుకుంటాడు. తనకు ఉన్న బలగాన్ని బట్టి తాను ఏం కోరితే అది చేసేస్తాడు మనిషి. ఏం చేయాలనుకుంటే అది చేసేస్తాడు మనిషి. అయితే ఈ దేహాన్ని, ఈ లోకాన్ని ఒకసారి వదిలిన తర్వాత దేవుడి కంట్రోల్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు దాకా మనిషి ఆడింది ఆట, పాడింది పాటగా ఉంటుంది. మనిషి తాను చేయాలనుకున్నదల్లా చేసేస్తాడు, ఆలోచించాలన్నదన్నా ఆలోచిస్తాడు, మాట్లాడాలనుకున్నదన్నా మాట్లాడేస్తాడు. ఒక్క క్షణంలో దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక దేవుడు చేతుల్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ దేవుడు డిసైడ్ చేస్తాడు, ఇక్కడ మనిషి డిసైడ్ చేస్తాడు. ఏం చెయ్యాలో ఇక్కడ మనిషి డిసైడ్ చేసుకుంటాడు. ఈ మనిషిని ఏం చేయాలో దేవుడు అక్కడ డిసైడ్ చేస్తాడు. కాబట్టి మొన్నయింది మంటిలోకి వెళ్తుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. ఇంకో మాట యేసు ప్రభువు అంటాడు మత్తయి సువార్తలో 10వ అధ్యాయము 28వ వచనమునందు, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడుకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడండి. ఆత్మను దేహమును నరకములో నశింపచేయగల దేవుడు అంటే ఆత్మ ఉంది, దేహం ఉంది. రెండింటినీ కూడా ఒక రోజున చచ్చిపోయిన మనిషిని, చచ్చిపోయిన మనిషి ఆత్మను తీసుకొని వచ్చి ఆ మనిషిని తిరిగి లేపి మంచి పనులు చేసినోడికి, నీతిగా జీవించినోడికి, భక్తిపరులైన వారికి దైవలోకంలో స్థానము, దుర్మార్గంగా జీవించినటువంటి వారికి, దేవుణ్ణి లెక్కలేకుండా జీవించినటువంటి వారికి, దుష్టులైనటువంటి వారికి దైవలోకంలోకి వెళ్ళే అవకాశం లేకుండా వారికి శిక్ష అనుభవించే లోకానికి దేవుడు పంపిస్తాడనేది ఇక్కడ సారాంశం. కాబట్టి దేహమును ఆత్మను, దేహాన్ని చంపే వాళ్ళకి భయపడకండి, కానీ దేహాన్ని ఆత్మ రెండింటినీ కూడా నరకంలో నశింపజేసేటువంటి వానికి భయపడండి అనే మాటను మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి దేహం ఉంది, ఆత్మ అనేటువంటిది ఉంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. మరలా కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయములో దేవుడు తన దాసుడైన పౌలు గారి ద్వారా ఈ మాట రాయించాడు. ఏమంటాడు పౌలు గారు? ప్రియులారా, మనకు ఈ వాగ్దానములో ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధ సంపూర్తి చేసుకొనుచు శరీరముకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుంచి మనల్ని పవిత్రులుగా చేసుకుందాం. శరీరము ఆత్మ రెండింటికి కలిగిన కల్మషం, ఆత్మకి కల్మషం అంటుకుంటుంది, శరీరానికి కల్మషం ఉంటుంది, రెండింటి నుంచి పవిత్రులు కావాలా అంటాడు. కాబట్టి మనిషి అంటే శరీరము ఆత్మ రెండింటి కలయిక అనేటువంటి విషయాన్ని గమనించండి. తర్వాత మనము ఈ యొక్క శరీరము ఆత్మ రెండింటి కలయికలో ఉన్నటువంటి మనిషి శరీరాన్ని వదిలిపెట్టి ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవటమే మరణము అంటాం. అయితే మనిషి యొక్క ఆత్మ అంటే శరీరాన్ని వదిలిపెట్టినటువంటి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనేటువంటిది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఒక మాట, మనిషి చచ్చిపోతున్నప్పుడు మనం చూస్తూ ఉంటాం, గాలి పీలుస్తూ ఉంటాడు, వదులుతూ ఉంటాడు. కొంత సమయానికి గాలి ఆగిపోద్ది, ఊపిరి పీల్చడం వదలటం ఆగిపోయి చచ్చిపోయాడని డిసైడ్ అయిపోద్ది. సో ఇప్పుడు ఆత్మ అనేది ఎక్కడ ఉంది? ఒకవేళ ఆత్మ ఉంటే, శరీరంలో ఆత్మ ఉంటే కంటికి కనపడదే. మనలో అందరికి కూడా ఈ ప్రశ్న వస్తుంది. ఆత్మ అనేది మనిషికి ఉంటే అది కనపడాలి కదా, కనపడటం లేదు. కాబట్టి ఆత్మ లేదు, ఏమి లేదు, అంతా కూడా నమ్మకమే అనేటువంటి వాళ్ళు ఉన్నారు. కాదు ప్రియులారా, ఈ సృష్టిలో కంటికి కనపడని జీవులు ఉన్నాయి. జీవులు కంటికి కనపడవై, మైక్రోస్కోపులో కూడా కనపడవు కొన్ని జీవులు, కొన్ని ఎలక్ట్రాన్ మైక్రోస్కోపులో కూడా కనపడని జీవులు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా జీవులే, అవి మన కంటికి కనపడవు. ఒకవేళ మైక్రోస్కోపులో చూసినా కూడా కనపడవు, అయినా కూడా అవి జీవిస్తూ ఉన్నాయి. కొన్ని 100 డిగ్రీలు 150 డిగ్రీల వేడి దగ్గర కూడా జీవిస్తూ ఉంటాయి. ఆంథ్రాక్స్ బ్యాక్టీరియా ఉంది, అది 150 డిగ్రీల దగ్గర కూడా బ్రతికుంటుందని చెప్తున్నారు వైద్యులు. అందుకనే అది ఉన్నటువంటి మాంసాహారమును బాగా ఉడికించి తినమని సలహా ఇస్తూ ఉంటారు. చాలా ప్రమాదకరమైనటువంటి బ్యాక్టీరియా అది. మనం మనుషులు 50 డిగ్రీలు వచ్చిందంటే
చాలామంది చచ్చిపోతారు. 50 దాటిందంటే బ్రతకటం కష్టం. కానీ ఆ బ్యాక్టీరియా అనేది 100 డిగ్రీలు కాదు, 150 డిగ్రీల దగ్గర కూడా బ్రతికే ఉంటుందంట. అలా జీవించే జీవులు ఉన్నాయి. -డిగ్రీలకు పోతే మనుషులు ఎవరు బతకలేం. మనం మంచు పర్వతాల దగ్గరికి వెళ్ళినట్లయితే, ఆ మంచు ఖండం దగ్గరికి వెళ్ళినట్లయితే మనం ఎవరం కూడా అక్కడ మనుగడ చేయలేము. కానీ ఆ మంచు ఫలకాల కింద, మంచు పర్వతాల కింద, మంచు లోపల కూడా వైరస్లు బ్రతికుంటున్నాయి. ఈ మధ్యకాలంలో జాంబీ వైరస్ గురించి చెప్పారు. అది అంటార్కిటికా ఖండంలో ఉంటూ ఉన్నది, ఆ మంచు పర్వతాల కింద ఉంటూ ఉంది. ఈ యొక్క వాతావరణంలో ఉండే తీవ్రమైన ఉష్ణం వల్ల మంచంతా కరిగిపోయింది. అది మంచంతా కూడా పెద్ద పెద్ద ఫలకాలుగా విడిపోయి నీరుగా మారి సముద్రం మట్టం పెరిగిపోతూ ఉంది. వైరస్ ఏమో గాలిలో వ్యాపిస్తూ మనుషులకు అంటుకుంటుందని చెప్పి సమాచారం వచ్చింది. అది ఎక్కడ బతుకుతుంది? మంచులో బతుకుతుంది. మనుషులు బతకలేరు మంచులో. మన పరిసరాల్లో ఉండే జీవరాశి ఏది కూడా మంచులో బతకలేదు, కానీ అవి బతికుంటున్నాయి. అలా బ్రతికే జీవులు ఉంటున్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే, అలా కంటికి కనపడని జీవులు ఉన్నాయి, అత్యధిక ఉష్ణంలో బ్రతికే జీవులు ఉన్నాయి, అత్యధికమైనటువంటి చలిలో బ్రతికేటువంటి మంచులో బ్రతికే జీవులు ఈ సృష్టిలో ఉంటూ ఉన్నాయి. ఉదాహరణకి అలాంటి కంటికి కనపడిన సూక్ష్మ జీవులతో ఒక 6 అడుగుల మనిషిని తయారు చేశారనుకోండి. 6 అడుగుల మనిషిని తయారు చేసి ఆ మనిషికి కళ్ళు, ముక్కు, నోరు, నాలుక, పళ్ళు, చేతులు, కాళ్ళు, పొట్ట, అన్ని అవయవాలని ఏర్పాటు చేసినా కూడా ఇవి మన కంటికి కనపడవు. ఒకవేళ దేవుడు అలాగున ఒక మనిషిని చక్కగా మన శరీరం ఏ విధంగా ఉందో, కాళ్ళు, చేతులు, కళ్ళు, లోపల గుండె, ఊపిరితిత్తులు, పొట్ట, ప్రేగులు ఎలాగున్నాయో అలాంటి ఒక ఆత్మతో, అలాంటి సూక్ష్మజీవులతో నిండినటువంటి ఒక వ్యక్తిని తయారు చేసి మన నుండి నిలబెట్టాడు. 6 అడుగుల వ్యక్తి నిలబడినా కూడా మనకు కనపడదు. ఎందుకంటే సూక్ష్మాతి సూక్ష్మమైన అణువులతో నిండినటువంటి రూపం అది. ఆ రూపము మనం ఎవరూ చూడలేము. మైక్రోస్కోప్ పెట్టి చూస్తామంటే దాంట్లో కనపడదు. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూద్దామంటే దాంట్లో కూడా కనపడదు. అంత సూక్ష్మాతి సూక్ష్మమైన అణువులతో ఆ యొక్క రూపం అనేది ఏర్పాటు చేయబడినప్పుడు, ఆ రూపం మనలోకి వచ్చిందనుకోండి, ఎవరికి కనపడదు. మనలోంచి బయటికి వెళ్ళిందనుకోండి, అది కూడా ఎవరికి కనపడదు. చనిపోయినప్పుడు అదే జరుగుతుంది. మనిషిలో నుంచి ఆ సూక్ష్మాతి సూక్ష్మ అణువులతో ఏర్పాటు చేయబడిన రూపము, కాళ్ళు, చేతులు, కళ్ళు, నాలుక అన్నీ కలిగినటువంటి ఆ రూపము శరీరంలోంచి బయటికి వెళ్ళి మనిషి లాంటి రూపం అది. బైబిల్లో స్పష్టంగా ఉంది అది. మోషే చచ్చిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 1500 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు రూపాంతర కొండ మీదకి వెళ్తే అక్కడ కనపడి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. శరీరం లేదు. దేవుడు అతన్ని చూసేటువంటి అవకాశాన్ని పేతురుకి ఇచ్చాడు, యోహానికి ఇచ్చాడు, యాకోబుకి ఇచ్చాడు. చనిపోయిన మోషే మాట్లాడుతున్నాడు. అబ్రహాము చచ్చిపోయాడు, సమాధి చేయబడ్డాడు. అతని గురించి యేసు ప్రభు పరదైసులో ఉన్నాడు. అతడు ధనవంతుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ధనవంతుడు ఈ లోకంలో ఉన్నాడు. లూకా సువార్తలో 16వ అధ్యాయంలో 19:31 వచనాలు గమనించినట్లయితే అక్కడ చనిపోయిన వ్యక్తుల గురించి ప్రభువు చెప్తాడు. వాళ్ళు చనిపోయారు, సమాధిలోకి వెళ్ళిపోయారు. వారి శరీరాలేమో మంటికి మన్నైపోయినాయి, బట్ వారి ఆత్మలు వివిధ లోకాలకు వెళ్ళిపోవటం మనం చూస్తాం. కాబట్టి ఇది ఏదో కథ కాదు, ఒక నమ్మకం కాదు, ఒక కల్పన కాదు, ఇది వాస్తవమై ఉన్నది. ఈ వాస్తవం మానవులు ఎవరికీ తెలియదు ప్రపంచంలో. ఇది దేవుడికి మాత్రమే తెలిసిన దేవరహస్యం, దేవరహస్యం. అందుకే ప్రభు అన్నాడు ఒక మాట, అద్భుతమైన మాట. నువ్వెందుకు వచ్చావు ఈ లోకానికి, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు అనే ప్రశ్నలు ఆయన ముందుకు వచ్చినప్పుడు ప్రభువు చెప్పిన మాట యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనంలో ప్రభు అన్న మాట నేను చూపిస్తాను, గమనించండి. నీవు యేసు, నీవు అన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. ప్రభువు చెప్పిన మాట, సత్యమును గురించి చెప్పటానికి ఈ లోకానికి వచ్చాను.
సత్యమును గురించి చెప్పడానికి పుట్టాను నేను. ఏం సత్యం? మాకు తెలియని సత్యం ఏముంది ఈ లోకంలో? మనుషులు ఎవ్వరికి తెలియని సత్యము చచ్చిపోయిన తర్వాత ఏమవుతారనేది, మరణం తర్వాత ఏమవుతాడనేది ఎవడికి తెలియదు. ఎంత పెద్ద జ్ఞాని అయినా, మేధావి అయినా, శాస్త్రవేత్త అయినా ఎవడికి అంతుపట్టిన రహస్యం అది దేవరహస్యం. దేవుడికి మాత్రమే తెలిసిన రహస్యం. అది మనుషులకు తెలియజేయటం కోసము దేవుడు మనిషిగా మారాడు. ఆయన ఈ లోకానికి రావడానికి పలు కారణాలు ఉన్నాయి. పాపాలకు ప్రాయశ్చిత్తం చేయటం మాత్రమే కాదు, సత్యాన్ని ప్రపంచానికి తెలియజేయటం. ఈ లోకం తర్వాత జీవితం ఉందనే విషయాన్ని తెలియజేయటం కోసం నేను వచ్చాను. సత్యం చెప్పడానికి వచ్చాను. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. ఇందు నిమిత్తం ఈ లోకానికి వచ్చాను ప్రభు చెప్తున్నాడు. ఎందు నిమిత్తం అంటే ఈ విషయాలు. అందుకని ఆయనే చెప్పాడు లోకాసు వార్త 16వ అధ్యాయంలో 19 నుంచి 31 వచనాల్లో ఉన్నటువంటి సంఘటన ఆయన చెప్పాడు. అక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక దరిద్రుడు ఉన్నాడు. ఇద్దరు జీవితాలు చెప్పాడు. భూలోకంలో ధనవంతుడు బహుగా సుఖపడుతున్నాడు. ప్రతిరోజు ఏ రోజు కష్టం లేదు ఆయనకి. తినటం కానీ, త్రాగటం కానీ, ఎంజాయ్ చేయటం కానీ, ఆయన బ్రతుకు అనేది మహా అద్భుతంగా ఉంది భూమి మీద. ఆయన ఇంటి ఎదురుగా ఒకడు ఉన్నాడు. తినటానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, ఉండటానికి లేక, శరీరంలో కూడా ఆరోగ్యం లేక, శరీరం అంతా రోగ్రస్తమై ఈ ధనవంతుడు తిని పారేసినటువంటి రొట్టె మొక్కలు ఏరుకొని తిని బ్రతికేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇద్దరి జీవితాలు భూలోకంలో ఎలా ఉన్నాయి? ఒకడేమో మహారాజులాగా ఉన్నాడు, ఒకడేమో మహాదరిద్రుడుగా ఉన్నాడు. ఇద్దరు ఒకరోజు చచ్చిపోయారు. ఈ మహారాజులాగా ఉన్న ధనవంతుడిని స్నేహితులు, బంధువులు అందరూ వచ్చి తీసుకొని పోయి మహా ఆర్భాటంతో సమాధి చేసేశారు. ఈ దరిద్రుడు చనిపోయిన వాడిని మరి మన భాషలో చెప్పాలంటే కార్పొరేషన్ వచ్చి తీసుకుపోయినట్లుగా ఎవరో తీసుకొని పోయి పారేసి ఉంటారు. అయితే అలా జరిగిపోయింది వాళ్ళ జీవితం భూలోకంలో. జనాలు ఏమనుకుంటారండి? ధనవంతుడిని చూసి అబ్బా రాజులాగా పుట్టాడు, రాజులాగా పెరిగాడు, రాజులాగా బ్రతికాడు, రాజులాగా చచ్చాడు, ఎట్లుండాలి బ్రతుకంటే అని ఇతని గురించి పొగడతా ఉంటారు. ఆ దరిద్రుడి గురించి ఏమంటారు? అబ్బా తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేదు, ఉండటానికి ఇల్లు లేదు, శరీరంలో ఆరోగ్యం లేదు, సస్తే పారేసి దిక్కు కూడా లేదు నాయన, ఇట్టాటి బతుకు ఎవరు బతకూడదని చెప్పి వాడిని గురించి చెప్పుకుంటూ ఉంటారు. కానీ జరిగింది ఏంటి? భూమి మీద ఇది జరిగింది. లోకం వదిలిన తర్వాత వాళ్ళలో ఉన్న కంటికి కనిపించని రూపం ఆత్మ బయటికి వెళ్ళిపోయింది. ధనవంతుడి ఆత్మ నేరుగా పాతాళానికి వెళ్ళిపోయింది. ఈ దరిద్రుడిని ఏమి తీసుకుపోవడానికి దేవుడు దూతలు వచ్చి దైవలోకానికి తీసుకుపోయారు. వీళ్ళిద్దరూ పక్క పక్కనే క్రీస్తు చనిపోక మునుపు, తిరిగి లేవక మునుపు భూమి కింద 2 భాగాలు ఉండేవి. ఒక భాగంలో ఏమంటే భక్తిహీనులైన వారు, దుష్టులైనటువంటి వారు, దుర్మార్గంగా బ్రతికేటువంటి వారు ఒక భాగంలో ఉండేవాళ్ళు. ఒక భాగంలో ఏమో భక్తిగా, నీతిగా జీవించి కష్టమైన, నష్టమైన, శ్రమైన దేవుణ్ణి వదిలిపెట్టకుండా బ్రతికిన భక్తులు ఒక ప్రాంతంలో జీవించేవాళ్ళు. వీళ్ళకి వాళ్ళకి మధ్య పెద్ద అగాధం ఉండేది భూమి కింద. ఇప్పుడు ఇద్దరి మధ్య సంభాషణ యేసు ప్రభు చెప్పాడు. ఎవరో చెప్తే నమ్మాల్సిన పనిలే. చచ్చిపోయి తిరిగి బ్రతికి శరీరంతో పరలోకానికి వెళ్ళాడు కాబట్టి ఆయన చెప్పింది నమ్మాల్సి వస్తుంది. ఇంకా వేరే వాడు చెప్తే నమ్మాల్సిన అవసరం. సచ్చినోడు చెప్తే నమ్ముతాడు, నమ్మితే నమ్ముతాడు, లేకుంటే లేదు. ఈయన చచ్చిపోయినోడు కాదే, ఈయన చచ్చిపోయాడు, తిరిగి లేచాడు, తిరిగి లేచిన తర్వాత మళ్ళీ చచ్చిపోలా. ఆయన శరీరంతో పైకి వెళ్ళిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయి ఆయన చూసిన వాళ్ళు రాశారు, కళ్ళారా చూశారు, చెవులారా ఆయన బోధలు విన్నారు. ఆయన పైకి వెళ్తుంటే అలా చూస్తా నిలబడ్డారు. వాళ్ళు రాసిన విషయాలు కాబట్టి నమ్మక తప్పదు. ఇది నమ్మకుంటే ఇంకేమీ నమ్మలేవు. నువ్వెవరో, మీ అమ్మ ఎవరో, మీ నాయన ఎవరో కూడా నీకు డౌట్ వస్తుంది రేపు పొద్దున, ఇది కానీ నమ్మలేకపోతే. ఎందుకంటే మన అమ్మ మన నాయన మనకు తెలియదు. చెప్పారు మీ అమ్మరా మీ నాయనరా అని చెబితే ఎవడైనా నమ్ముతాడు. వాడేం చూసినాడా? కాబట్టి ఎవడు చూశాడు ఇవన్నీ కూడా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తుంటారు. అవి కాదు కావాల్సింది. ఇది వాస్తవమా కాదా పరిశీలన చేయి. నేను ఒకప్పుడు నాస్తికుడిగా బతికా. నేనేం నమ్మేవాడిని కాదు, దేన్ని నమ్మేవాడిని కాదు. బహుదేవతారాధికుల కుటుంబం, బహునిష్ట కలిగిన వాళ్ళు మా వాళ్ళంతా. బహుదేవతారాధన బహునిష్ట కలిగిన వాళ్ళు. అలాంటి కుటుంబంలో పుట్టి నాకేమి నిష్ట రాలేదు, ఏమీ రాలా. నాస్తికుడిగా ఉన్నా. అట్టటువంటి దేవుణ్ణి తెలుసుకొని నమ్ముకొని దేవుడు రక్షణలోకి వచ్చి దేవుని సేవలోకి వచ్చి సేవ చేస్తాం. కాబట్టి ఇవి తెలుసుకోకుండా రాలా. యేసు ప్రభు గురించి తెలుసుకోకుండా, దేవుడి గురించి తెలుసుకోకుండా, అదే నా టాపిక్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. దేవుడు ఉన్నాడా, ఆధారాలు ఏంటి, దేవుడు ఎవరు, ఆయన్నే నమ్మాల్సిన అవసరం ఏంది, యేసు ప్రభు ఎవరు, ఆయన గురించి ఒపీనియన్స్ ఏంది, బైబిల్ ఏం చెబుతుంది,
ఇప్పుడు ఏం చెబుతున్నాను? చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? బైబిల్ ఏం చెబుతుందో అదే చెప్తున్నాను నేను. యేసు ప్రభు చెప్పిన మాట. యేసు ప్రభు ఏం చెప్పాడు? చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఆయన స్పష్టంగా వివరించాడు. ధనవంతుడు దేహాన్ని వదిలిన తర్వాత ఏమైందంట? లూకా సువార్తలో 16వ అధ్యాయంలో ఆయన చెప్తున్న మాటలు చదువుతున్నాను, గమనించండి. 22వ వచనం, దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుంటూ కొనిపోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. శరీరం పాతి పెట్టబడింది. 23లో, అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుంచి అబ్రహామును అతని రొమ్మున అనుకుని లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొన నీళ్ళలో ముంచి నా 4 జాచుడు లాజరును పంపు, నేను అగ్నిజ్వాలలో యాతన పడుచున్న కేకలు వేసి చెప్పాడంట. ఏంది ఇది? మనిషి చచ్చిపోయినాక ఆత్మ పోయేది ఏంది? ఆత్మ కళ్ళు ఉండేది ఏంది? నాలుక ఉండేది, దప్పిక ఉండేది ఏంది? ఇవన్నీ అనుకుంటాం మనం. కానీ ఎందుకు ముందుగా చెప్పా, ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన అణువులతో మైక్రోస్కోప్లో చూడటానికి కూడా వీలు కానీ, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూడటానికి కూడా వీలు కానటువంటి సూక్ష్మాది సూక్ష్మమైన జీవులు ఈ లోకంలో ఉన్నాయి. అలాంటి జీవులతో కూడిన ఒక రూపాన్ని, 6 అడుగుల రూపాన్ని, కళ్ళు, ముక్కు, నోరు, నాలుక, చేతులు, కాళ్ళు అన్నీ ఏర్పాటు చేసి ఆ రూపాన్ని ముందు పెడితే నీ కంటికి కనపడదు, నా కంటికి కనపడదు. నీ ఒంట్లోకి వస్తే కనపడదు, ఒంట్లోంచి బయటికి వెళ్ళినా కనపడదు, శరీరంలోంచి బయటికి వెళ్ళినా కనపడదు, శరీరంలోకి వచ్చినా కనపడదు. లోపలికి రావటం జీవం, బయటికి వెళ్ళటం మరణం. సో ఈ బయటికి వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క వ్యక్తి కిందకి వెళ్ళిపోయాడు, భూమి కిందకి. ఈయన కూడా కిందకి వెళ్ళాడు, లాజరు కూడా. చెరువు పక్క ఉన్నారు. ఆ పక్కేమో భక్తులు ఉన్నారు, అబ్రహాం ఉన్నాడు, లాజరు ఉన్నాడు, మిగతా భక్తులంతా ఉన్నారు. ఈ పక్కేమో ధనవంతుడు ఉన్నాడు, అతనితోటి మిగతా వాళ్ళు. ఈయన కేకలు పెడతా ఉన్నాడు, ఓ తండ్రి అబ్రహామా, నువ్వు నాకు కనపడుతున్నావు. ఒకరికొకరు కనపడతా ఉన్నారు, గుర్తుపడతా ఉన్నారు. చచ్చిపోయిన తర్వాత గాలిలోకి కలిసిపోవటము, లేకుంటే ఇంకో జన్మలోకి వెళ్ళటం ఏమి లేవు. బైబిల్లో ఏం చెప్పబడలా. మనుషులు ఒక్కసారే పుట్టాలి, ఒక్కసారే చావాలి, తర్వాత తీర్పు ఉంటుంది. ఖచ్చితంగా బైబిల్ గ్రంథంలో ఆ విషయం ఉంది. ఆ తీర్పు ఎలా ఉంటుంది అనేటువంటిది బైబిల్ గ్రంథం స్పష్టంగా ఉంది. కాబట్టి ఈయన వెళ్ళిపోయాడు. తీర్పు జరగక ముందు ఒక లోకం ఉంటుంది, ఆ లోకంలోకి వెళ్తాడు. తీర్పు జరిగిన తర్వాత ఇంకో లోకానికి వెళ్తాడు అక్కడి నుంచి. సో ఆ లోకంలో ప్రస్తుతం అగ్ని ఉంది. అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాడంట ధనవంతుడు. కేకలు పెడతా ఉన్నాడు, తండ్రివైన అబ్రహామా, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడతాను, లాజరును పంపించు, ఒక డ్రాప్ నీళ్లు వేయించు నా నాలుగు చల్లార్చడానికి. నాలుకేడుంది ఆయనకి, అసలు మనిషే లేకపోతే అనుకున్న. నేను చాలా నాస్తికుడికి ఉన్న కాలంలో అర్థమయ్యేదిలే నాకు. నాస్తికుడిగా ఉన్న నేను దేవుణ్ణి తెలుసుకొని దేవుణ్ణి నమ్ముకొని చదివేటప్పుడు ఇది నాకు అర్థమయ్యేదిలే. ఇదేంది? చచ్చిపోయిన మనిషి ఏంది? వాడి ఆత్మ ఏంటి? వాడికి నాలిక ఏడుంది, కళ్ళు ఏడున్నాయి, పొళ్ళు ఏడున్నాయి. యేసు ప్రభు అన్నాడు, అగ్ని ఆరజు, ఆ పురుగు సావదు అన్నాడు. అక్కడ ఏడుపు, పొళ్ళు కొరుకుతా ఉండు, పొళ్ళు ఏడున్నాయి కొరకటానికి అని అనుకునేవాడిని. తర్వాత అర్థమైంది నాకు, ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన అణువులతో ఒక మనిషిని తయారు చేసి ఆ మనిషికి పొళ్ళు పెడితే ఎవడికి కనపడతాయి? అయ్యే వాడికే కనపడతాయి, వాడు కొరుక్కుంటా ఉంటాడు. కళ్ళు పెడితే ఎవరికి కనపడతాయి, నాలుగు పెడితే ఎవరికి కనపడతాయి? ఆ పర్సన్కి మాత్రమే తెలుస్తుంది, అది ఆత్మలకు మాత్రమే తెలుస్తుంది. ఆత్మల లోకం అనేది చాలా విచిత్రంగా మన ఊహకు అందని విధంగా ఉంటుంది. అది ఇది తెలియని వాళ్ళు అంతా చెప్పేయని నమ్మేసి దేవుడు లేడు, పరలోకం లేదు, నరకం లేదు, ఆత్మ లేదు, అది లేదు, ఇది లేదని పిచ్చి పిచ్చి వాగుడంతా వాగుతున్న జనాలు. నో అది కరెక్ట్ కాదు ఎంత మాత్రం కూడా. నేను ఒకప్పుడు నాస్తికుడిగా ఉన్నా, నేను అట్నే అనుకున్నా. కానీ దాంట్లోంచి యువతలకు వచ్చా, చీకట్లోంచి వెలుగులోకి వచ్చా, నాకు అర్థమైంది అదంతా కరెక్ట్ కాదని. అందుకే చెప్పగలుగుతున్నా కరెక్ట్ కాదు అదే. యేసు ప్రభువులో ఉన్న సత్యాన్ని మనం గమనించాలి. యేసు ప్రభు వచ్చింది సత్యాన్ని గురించి చెప్పడానికి. ఏంటి సత్యం అంటే? చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుంది చెప్పడానికి. చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే మీరు చదువుకోండి. లూకా సువార్త 16వ అధ్యాయం 19 నుంచి 31 వచనాలు రాయబడింది. చచ్చిపోయిన తర్వాత ఏముంది బైబిల్ మొత్తం రాయబడింది. చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందని పలు భాగాల్లో రాయబడి ఉంటూ ఉంది. ఇలాంటి నరకం అనేది అతడు వెళ్ళాడు. ఇతనేమో దైవలోకానికి వెళ్ళాడు. అతను కేకలు వేస్తూ ఉన్నాడు. గమనించండి, యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే ఆ నరకంలో వెళ్ళేటువంటి మనిషి ఆత్మను కాపాడటానికి. అందుకని ఆయన అన్నాడు లూకా సువార్త 19:10లో, నశించిన దాన్ని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. యేసు ప్రభు తన గురించి మనిషి కుమారుడుగా, ఆయన మనిషి కుమారుడు అంటే మనిషి కుమారుడు కాదు, దానియేలు గ్రంథంలో ఉన్న మనిషి కుమారుడని ఆయన
పరలోకంలో ఉన్నటువంటి వాడు, తండ్రి అయినటువంటి దేవునితో సింహాసనం మీద ఆసీనుడైనటువంటి మనుష్య కుమారుడు, దేవునిలో ఉన్నవాడు, దేవునితో ఉన్నటువంటి వాడు, సమస్తమును కలుగు చేసిన వాడు, మనిషిగా వచ్చినటువంటి వాడు, మనిషి కుమారుడు నశించిన దాన్ని వెదికి రక్షించడానికి వచ్చా అంటాడు. నశించిపోతున్న మనిషిని, నరకానికి వెళ్తున్న మనిషిని కాపాడటానికి వచ్చి మనిషిని రక్షించడం కోసము తాను శిక్ష అనుభవించాడు. మనిషి ఎందుకు నరకానికి వెళ్తున్నాడు? వాడి పాపాన్ని బట్టి వెళ్తున్నాడు. వాడి పాపానికి శిక్ష అనేటువంటిది ఉంటే ఆ శిక్ష అనేది వాడికి వేస్తే వాడు నిత్యం నశించిపోతాడు. కాబట్టి వాడిని రక్షించడానికి, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి దేవదేవుడు భూమి మీదకి వచ్చి ఆయన ఆ యొక్క భయంకరమైనటువంటి యాతన, నరక యాతన తాను అనుభవించాడు. శరీరం అంతా చీల్చివేయబడింది, మొహం అంతా గుద్దివేయబడింది, గడ్డ పెంకులని పీటికి వేయబడ్డాయి, తలలో ముళ్ళ కిరీటం పెట్టబడింది, చేతుల్లో కరుకు మేకులు కొట్టబడ్డాయి, కాళ్ళల్లో మేకులు. ఇష్టపూర్వకంగా అదంతా కూడా తాను ఎన్నుకున్నాడు, అనుభవించడానికి వచ్చాడు. నా ప్రాణం పెట్టడానికి వచ్చా అని చెప్పాడు ఆయన. నేను పరిచారం పరిచారం చేయడానికి అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనము నా ప్రాణం పెట్టడానికి వచ్చా అన్నాడు. ప్రాణం పెట్టాడు, పని పూర్తి అయిపోయింది, అందరికీ క్షమాపణ సిద్ధపరిచాడు, సమాప్తమైంది అన్నాడు. తిరిగి లేచాడు 3వ రోజున. 40 రోజులు భూమి మీద ఉన్నాడు. శిష్యులకు అన్నీ కూడా వివరాలు చెప్పాడు. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను చెప్పండి, నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మకపోతే వాడు శిక్షను అనుభవిస్తాడు. బలవంతమేమీ లేదు, వెళ్ళి చెప్పండి. అందరూ పాపులే, అందరికీ శిక్ష ఉంది, అందరు నరకానికి పోవాలా, అందరు నరకం తప్పించుకొని పరలోకం వెళ్ళే మార్గము నేను ఏర్పాటు చేశాను, రండి అందరని పిలిచాడు, సువార్తను అందించాడు. వాళ్ళు చూస్తుండగా పైలోకానికి వెళ్ళిపోయాడు. ఆ మహాదేవుడు తిరిగి 2వసారి పరలోకం నుంచి రాబోతున్నాడు. ఆయన రావటానికి ముందు ఇక్కడ ప్రభువుని నమ్మి ఆయన బాప్తిసం పొంది ఆయన కొరకు సిద్ధపడి ఉంటే, సిద్ధపడిన వారందరినీ ప్రభువు తీసుకుని వెళ్తాడు, దైవలోకంలో ఉంచుతాడు, యుగ యుగాలు ఆయన మహిమలో ఉంటారు. కాబట్టి ఈ లోకాన్ని వదిలిపెట్ట మునిపే, ఈ దేహాన్ని వదిలిపెట్టక మునిపే, నరకానికి వెళ్ళక మునిపే ప్రభువు దగ్గరికి వచ్చి వెంటనే ప్రభువుని ఆశ్రయిస్తే నీ ఆత్మ అనేటువంటి దేహాన్ని వదిలితే ఎప్పుడు వదిలినా కూడా నువ్వు పరలోకంలో ఉంటావు. నిన్ను గురించి నిరీక్షణ నీ కుటుంబానికి ఉంటుంది. మా కుటుంబ సభ్యురాలు పరలోకంలో దేవుడితోటి ఉంది, దేవుడితోటి ఉన్నాడు అని చెప్పి వాళ్ళు కూడా దేవుడిని నమ్ముకుంటారు. వాళ్ళు కూడా పరలోకానికి వస్తారు. పరలోకంలో మీరందరూ సదాకాలం, ధనవంతుడు లాజరు ఒకరినొకరు గుర్తుపడుతున్నట్టుగా మీరు ఒకరినొకరు గుర్తుపడతారు, కలిసి సదాకాలం ఉంటారు. ఆ మహిమ రాజ్యంలో మనల్ని అందరినీ ఉంచడానికి దేవుడు మనిషిగా మారి, సిలువలో రక్తం ముద్దగా మారి, ప్రాణం పెట్టి పని పూర్తయిన తర్వాత తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. ఆయన ఎందుకు నమ్మిక ఉంచి ఆయన్ని ఆశ్రయించి, ప్రభువా నా పాపాలు క్షమించు, నీ రక్తం నన్ను కడుగు, నన్ను బిడ్డగా చేసుకో, నేను ఈ లోకం వదిలిన తర్వాత ఏ క్షణంలో వెళ్ళిపోతాను, ఈ లోకం వదిలి నేను వెళ్ళిపోయిన తర్వాత నరకానికి పోకుండా పరలోకం చేర్చుకొని ఆయన అంటే సిలువలో దొంగ అభయం ఇచ్చాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటుంది, అదే అభయం నీకు ఇచ్చి నిన్ను క్షమించి ఆయన పరలోకం చేర్చుకుంటాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యం వినటువంటి వారందరినీ దీవించండి. సత్యమును గుర్తించి మరణం అంటే ఏంటి, మనిషి అంటే ఏంటి, మనిషిలో ఆత్మ అనేటువంటిది ఎందుకు కనపడదు, మనిషి ఆత్మ ఎలా ఉంటుంది, దేహంలో ఉంటే ఎలా ఉంటుంది, దేహం నుంచి వదిలిన తర్వాత ఏ లోకానికి వెళ్తుంది, అన్ని వివరాలు కూడా చెప్పడం జరిగింది. విన్నటువంటి వారందరూ కూడా సత్యాన్ని గుర్తించి నీ వైపు తిరిగి రక్షణ పొందేలాగా అనుగ్రహించమని, సైతాన్ శక్తులు, ఆటంకాలు, ప్రమాదాలు, కీళ్లు, నష్టములు, రోగం, మరణం, దుష్టాత్మ ప్రభావాన్ని ఏసునాలు కొట్టివేస్తున్న లైఫ్ వచ్చి రక్త ప్రోక్షణ ఆత్మను కృమ్మరించి అందరినీ రక్షించి కాపాడి వర్ధిల చేయమని ఏసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ దేవుని దీవెనలు ఈ వాక్యం విన్న వారి కుటుంబాలకు సదాకాలం తోడేయుండుగాక. ఆమేన్.